రండి అబ్బాయిలు ఇక మొదలెడదాం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం ఆల్రెడీ నిన్న అన్నాం. ఆయన బయటకు వస్తున్నారంటే మంచి స్టఫ్ దొరుకుద్ది, ఇంక ఈ రేంజ్లో వేసుకుంటారు మనోడిని ఆయన్ని అని. పైగా ఏం చేశారంటే, మొన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అవనగడ్డ ఆ ప్రాంతాల్లో తుఫాను బాధితుల్ని, తుఫాన్ అయిపోయినటువంటి తెల్లారే వెళ్ళి రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆయన ప్యాంటు పైకి పెట్టి వెళ్ళి వాళ్ళని పరామర్శించారనమాట. దాని గురించి ఏ రకంగా ట్రోల్ చేశారు. ఆయన సినిమా యాక్టర్ అని, అక్కడికి వెళ్ళి నటిస్తున్నారని, జీవిస్తున్నారని, ఇంకొకటని, అదని ఇదని ఏదో ఒక రకంగా ఆయన్ని ఇబ్బంది పెట్టారు. మరి ఇప్పుడు ఏంటబ్బాయి, ఇప్పుడు ఏం మాట్లాడదాం? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు? నిన్న వచ్చాడు, వచ్చినప్పుడు మరి ప్యాంటు పైకి ఎందుకు ఎత్తారు? దొరికిపోతాడని తెలీదా? చెప్పాలి కదా అన్న, నిన్న మనం ఇలా గట్టిగా వేసుకున్నాము, మళ్ళీ మీరు అలాంటివి చేయకండి అన్న, మనం ఏమో ఇలా కూర్చున్నాము, ప్యాంటు కిందకి వేసుకునే పాడైపోయినా పర్లేదు అన్న, కొత్త ప్యాంటు కారులో వేసుకోవచ్చు, దయచేసి మీరు ప్యాంటు కిందకి దింపండి అన్న అని చెప్పి చెప్పాలిగా. దొరికేసాడు. ఇంకేమన్నా ఉందా? వేసుకుంటున్నారు, ఒక రేంజ్లో వేసుకుంటున్నారు. ఏమంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ప్యాంటు పైకి ఎత్తితే షూటింగ్ అన్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తారు కదా, దీన్ని ఏమనాలి మరి అని చెప్పి, ఇది షూటింగ్ కదా, కోడికత్తన అవుతుందా అని ట్రోల్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో మరి ఇలాంటి వాటి కోసం, పైగా అధికారంలో ఉన్నప్పుడేమో ఇలా పంట పొలాలని పరిశీలించడానికి, ఆ బాధితులను పరిశీలించడానికి రెడ్ కార్పెట్ పొలాల్లో వేసుకుని, వాళ్ళ బాధలో ఉంటే, ఆ పంట నష్టపోతే ఆ పొలాల్లో రెడ్ కార్పెట్ వేసి స్టేజులు కట్టి, ఆ స్టేజ్ పైకి ఎక్కి, ఆ స్టేజ్ కింద ఉన్నటువంటి ఆ పొలంలో ఉన్నటువంటి రైతుతో పరామర్శించినటువంటి ఫోటోలు. ఇప్పుడేమో అధికారం కోల్పోయేటప్పటికి పొలాల్లో దిగి పరామర్శించేస్తున్నాం అంటే, దీనికన్నా నటన ఎవరో ఏమంటారు చెప్పండి, మీరు చెప్పాలి. దీన్ని నటన అంటారా, దాని నటన అంటారా? దేని గురించి మనం మాట్లాడితే జనాలు ఒప్పుకుంటారు, దేని గురించి అంటే జనాలు పిచ్చోళ్ళు, జనాలకేం తెలియదు. ఏది చెప్పినా సరే, పేటీఎం బ్యాచ్ ఏది మాట్లాడినా సరే 4 కమెంట్లు చేసేసి కింద ఇష్టం వచ్చినట్టు జగనన్నతో పో, జగనన్నతో పో, వైఎస్ఆర్సీపీతో పో అంటే, మాటలు కాదు చేతుల్లో కూడా ఉండాలి. ఎంతసేపు మాటల్లో తోపు అని కాదు, చేతుల్లో కూడా చూపించాలి. ఎతటోళ్ళు అనే ముందు మనకేం జరుగుతుంది, గతంలో మనం ఏం చేసాం? అధికారంలో ఉన్నప్పుడేమో రెడ్ కార్పెట్లు వేసుకుని వెళ్తాము, అధికారం కోల్పోగానే పొలాల్లోకి పట్టలు పైకి మడ తిట్టేసి మరీ వెళ్ళిపోతాము. అప్పుడు తెలియదా? అసలే పంట నష్టపోయి ఉంటే దాంట్లో షెడ్లు వేసి, రేకులు అంటే స్టేజ్లు వేసి, రెడ్ కార్పెట్లు వేసి ఎవడన్నా వెళ్తాడా? అసలు దేశంలో ఎవడైనా అలా చేశాడా? పరామర్శించడానికి అంత గ్రాండ్గా అక్కడ సెలబ్రేట్ చేసినట్టుగా టెంటలు వేసి దాన్ని చేసినటువంటి ఘనత నాకు తెలిసి ప్రపంచంలో ఎవరో చేయరేమో. వాళ్ళని ఇంకా ఆ పంట నష్టం జరుగుతుంది, దాన్ని జాగ్రత్తగా చూసుకుని మనం కొందాలనే, ప్రభుత్వం కొంటదిలే, మిమ్మల్ని ఆదుకుంటుందిలే అని చెప్పాల్సింది పోయి, మనం అక్కడ కర్రలు పాతి స్టేజులు వేసి ఇంకా పంటను నాశనం చేయటమేగా. అంటే ఇప్పుడేమో అధికారం కోల్పోయేటప్పటికి వాళ్ళ మీద ఎక్కడలేని ప్రేమంతా వచ్చేస్తుంది. అది కూడా అదేంటో నాకు ఎప్పటికీ అర్థం కాదు. వరద తుఫాన్ వచ్చి దాదాపు వారం 10 రోజులు అయిపోతే ఇప్పుడు వచ్చి పరామర్శించడం ఏంటో తెలియట్లే. అంటే వెయిట్ చేసి ఉంటారు, చాలా బాగా వెయిట్ చేసి ఉంటారు. ఎక్కడ ఏదన్నా ప్రాణహాని నష్టం ఏమైనా జరుగుతుందేమో, అక్కడికి మనం వెళ్తే బాగుంటుంది, ఏంటిది ఇదేంటి ఎంత ప్రాణాలు పోతుంది చూసుకోరా, పట్టించుకోరా అని అంతమేమో అని చెప్పి ట్రై చేసి ఉంటారు. అది అవలా. ఇక్కడికి ఇది వచ్చేటప్పటికి ఏదో ఒకటి చేయాలిగా. ఇది పరిస్థితి. ఎందుకన్నా జగనన్న ఇలా వస్తారు, అందరికీ మంచి స్టఫ్ అయిపోతారు. కనీసం ఆ పిఆర్ టీం అయినా సరే మాలాంటి వాళ్ళన్నా పెట్టుకోండి. అన్న గతంలో మనం ఇలా చేసాం, మనం ఇలా కాదు ఇలా వెళ్దాం, ఇప్పుడు కూడా కొంతమందిని మనం పొలంలోకి ఎందుకు వెళ్ళి వెళ్ళటం, ఏదో ఒకటి చెప్పేద్దాం, జనాలు ఎక్కువ వచ్చారనో ఇంకొకటనో అని చెప్పి రోడ్డు మీద ఒక సెట్ వేసి, టెంట్ వేసి, నలుగురిని, మీకు ఇప్పుడు ఎలాగో కాళ్ళు పట్టుకున్నారు చూసారా, కనీసం వెళ్ళినందుకు, కాళ్ళు పట్టుకున్నందుకైనా సరే ఓ 10,000 అన్న చేతులు పెట్టచ్చు కన్నా. అంతలా పాపం కాళ్ళు పట్టించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటన్నా? సరే పోనీ పట్టించుకున్నారు, సరే గవర్నమెంట్ ఏదో చేసేది ఏదో చేస్తుంది, చేయకపోతే మేము వాళ్ళ కోసం పోరాడతాము, ఇదిగో ఈ 10,000 తీసుకో, ఈ ₹1,00,000 తీసుకో, తలో 10,000 ఇవ్వండిరా, ఒక ఎకరానికి ఒక 10,000 చొప్పున నా తరపున ఇస్తున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకు ఇచ్చారు చూసారా, సొంత డబ్బులు. అలా కాంత కాకపోయినా సరే, అంటే మీకు అలా ఇవ్వటం ఇష్టం లేదనుకోండి, ఎందుకంటే అక్రమంగా సంపాదించిన ఆస్తి కోసమే తల్లిని చెల్లిని మెడబట్టుకుని గోడకేసి గుద్ది బయటికి గెంటేసేస్తున్నటువంటి మనం ఇలా డబ్బులు అనేది అది ఎప్పుడు ఇవ్వరు కదా. అంటే మీ చేతికి బోన్ లేదని మీరే చెప్పుకుంటారు కదా. ఎవరన్నా పక్కోళ్ళు చెప్తే, జగన్మోహన్ రెడ్డి గారికి ఎడం చేత్తు ఇచ్చినటువంటి దానికి కుడి చేత్తుకు కూడా తెలియదని కొంతమంది అంటారు అని చెప్పి పక్కన వాళ్ళు చెప్తే బాగుండు. కానీ
ఇదేంటో నాకు ఇప్పటికీ అర్థం కాలే. ఆయనకి ఆయనే చెప్పేసుకుంటున్నారు. నాకు చాలామంది నన్ను అంటారు, "చేతికి బోన్ ఉందో లేదో అంటారు. అన్ని సేవా కార్యక్రమాలు అన్ని దానాలు చేసేస్తున్నారు" అంటారు. కానీ ఒక్కటే కనిపించదే. ఎప్పుడన్నా మచ్చుకైనా చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు డొనేటెడ్ బై దిస్ అని చెప్పి చూద్దాం అంటే అది కనిపించదు. జగన్మోహన్ రెడ్డి గారు పలానా వాళ్ళకి సహాయం చేశారు అంటే అది కూడా కనిపించదు. మరేంటో కనీసం అలాంటి చేసైనా సరే మనకి ఒక కార్యక్రమం అయిన పేరుకైనా చెప్పుకోండి అన్న అని చెప్పి చేపించేవాళ్ళం మేమన్న పక్కన ఉంటే. సో అది కూడా లేదు. ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు పాపం రోజు రోజుకి ఇలాగ ఆయన పిఆర్ టీంని పెట్టుకుని నిజంగా వాళ్ళ చాలా బలంగా ప్లాన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని బద్నాం చేయడానికే ప్రతిసారి కుట్ర పన్నుతున్నారు. వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు యాక్షన్ తీసుకోవాలి. మాలాంటి వాళ్ళందరూ కూడా యాక్షన్ తీసుకుని వాళ్ళెవరో కనిపెట్టి బయటికి తీసుకొచ్చే ఫోటోలు బయట పెడితే నిజంగా దండం పెట్టేస్తాం.